అపూర్వను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఈలోపు అపూర్వ చేసిన కుట్రకు శరత్చంద్ర కోలుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా బావగారు, ఆ అపూర్వ ఎంత కుట్ర చేసిందో అని విధంగా కేపీ అంటూ ఉంటాడు. నాన్న, వీళ్ళ మాటలు నమ్మకు, అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు నాన్న అని వీళ్ళందరూ కలిసి అమ్మ మీద నిందలు వేస్తున్నారు. నాన్న, అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు, అమ్మను నిందించకు, ఎలాగైనా జైలు నుంచి అమ్మను తీసుకొని రా నాన్న అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. నీ తల్లి చేసిన కుట్రలో నీకు కూడా భాగం ఉంది కాబట్టి నీ తల్లి ఏ తప్పు చేయలేదని నువ్వు కావాలని చెప్పేసి అపూర్వ వెనుకకు వేసుకొస్తున్నావు కదా అని చెప్పేసి కేపీ అంటాడు. నేను మాత్రం ఎవరు చెప్పినా వినను. ఈరోజు కావాలని చెప్పేసి అపూర్వ బండారం బయటపడ్డది. ఇక అపూర్వ ఇంట్లో చచ్చినట్టే అని చెప్పేసి వెంటనే శోభచంద్రకున్న ఫోటో ఆ దండ తీసుకొచ్చి అపూర్వ ఫోటో పెట్టి ఆ దండ వేస్తాడు. ఏంటి నాన్న, ఏం చేస్తున్నావు? అమ్మ చనిపోయినట్టుగా ఫోటో వేస్తున్నావు. చనిపోవడం కాదు, అపూర్వ పేరు ఇంట్లో వినిపించడానికి వీల్లేదు. అపూర్వ ఇక నుంచి చచ్చినట్టే. ఇప్పుడు నా భార్య మీద లేనిపోని నిందలు వేసి ఆఖరికి నా భార్యని కూడా చంపింది అపూర్వ అని నిజం బయటపడ్డ తర్వాత దానికి ఇంట్లో అర్హత లేదు, అధికారం కాదు కదా, ఇక అది చచ్చినట్టు కింద లెక్క అని చెప్పేసి అపూర్వ ఫోటోకు దండ వేస్తాడు. ఈలోపు వెంటనే భూమి, నాన్న ఏంటి నాన్న ఇలా చేస్తున్నావు? ఇక నుంచి నేను చేసిన పొరపాటును సరిదిద్దుకుంటానమ్మా. ఇక నా భార్య బ్రతికి ఉన్నాడు, నీ రూపంలో శోభ బ్రతికుంది, నీ గుండెల్లో నీ ఆత్మగా మారి ఇక నేను నీలో శోభను చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర తన కూతుర్ని దగ్గరికి తీసుకుంటాడు. నాన్న అని చెప్పేసి అన్న తర్వాత, చేసిన పొరపాట్లు చాలా ఉన్నాయమ్మా, ఈ పొరపాట్లకు నేను సరిదిద్దుకునడానికి కూడా నాకు ఛాన్స్ లేకుండా పోయింది. ఎన్నో తప్పులు చేశాను, ఎంతలా నువ్వు నన్ను నిజాన్ని బయట పెట్టాలని ఎన్నో సాయశక్తిలా బాధపడ్డావు, ఇబ్బంది పడ్డావు, అయినా నువ్వు భరించావు. అన్ని నానా మాటలు అన్నాను. ఇంత తెలిసి కూడా అపూర్వ మూర్ఖత్వంతో నేను తను ఏం చెప్తే అదని చెప్పేసి నమ్మినందుకు ఇక నాది కూడా పొరపాటుందమ్మా, క్షమించని చెప్పేసి వెంటనే ఇలా జోడించి అడుగుతూ ఉంటాడు. నాన్న, నువ్వు ఎప్పుడు ఏ పొరపాటు చేయలేదు నాన్న, చెప్పమ్మా, ఇక నీ కోరికేంటో చెప్పు. నా కూతురు కోరిక నెరవేరుస్తున్నానని చెప్పేసి ఎప్పుడైనా నేను అనుకుంటాను. ఇన్ని నిజాలు బయట పెట్టిన తర్వాత నా కూతుర్ని బాధ నేను తగ్గనివ్వనా? ఎలాగైనా సరే నా శక్తి ఉన్నంత వరకు నీకు నేను సహాయం చేస్తానమ్మా, ఏం కోరిక చెప్పంటుండగా అప్పుడు ఆ రోజు వెంటనే ఇక కావాలని చెప్పేసి గగన్కి విడాకులు ఇవ్వమని సంతకం పెడుతుంది కదా, ఆ సంతకం గురించి భూమి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు చెర్రీ ఎలాగైనా అన్నయ్యకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు, అన్నయ్యను ప్రేమిస్తున్నావని చెప్పు అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాడు. చెప్పు తల్లి, నీ కోరిక నేను నెరవేరుస్తానని చెప్పేసి మాట ఇస్తాడు. భూమి ఏమడుగుతుంది, బావంటే నాకు ఇష్టం, బావతో నా జీవితం అని చెప్పేసి అన్న తర్వాత మరి శరత్చంద్ర వెళ్ళి గగన్ కాళ్ళు పట్టుకొని తిరిగి తన అల్లుని ఇంటికి తీసుకొచ్చుకుంటాడా అనేది అప్కమింగ్లో తెలుసుకుంటాం.